జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14వ తారీఖు వరకు ఉంటారు. మరియు ఆయన మిథున రాశికి రాబోతున్నారు, లాభస్థానానికి రాబోతున్నారు. లాభస్థానంలో గురువు అలాగే సూర్యుడు బుధుడు ఉండబోతున్నారు. మరియు బుధుడు మీకు లాభస్థానం నుంచి వ్యయస్థానానికి రాబోతున్నారు జూన్ 22వ తారీఖు నుంచి. దీని మూలంగా మీకు బిజినెస్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. జూన్ 22వ తారీఖు వరకు చాలా ఆనందంగా ఉంటారు. మల్టిపుల్ వేస్లో ఇన్కమ్ రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది జూన్ 22వ తారీఖు తర్వాత నుంచి తక్కువగా పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారికి అష్టమ శని నడుస్తోంది. కెరియర్ పరంగా పాలిటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కెరియర్లో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మాత్రం మీకు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శనికి తైలాభిషేకం చేయించండి. శనివారాల పూట మీకు ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి విపరీతంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అసలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా గాసిక్ సమస్యలు, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు బిజినెస్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అనేది విద్యార్థులకి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు అనుకున్న యూనివర్సిటీలో రావడం జరుగుతుంది. సీట్ అనేది చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.